రోలింగ్ ఉంటే దూలుకొని కిందకి వెళ్ళిపోతాం అనమాట. ఇలా మేము ఉండే ఇల్లు ఎలా ఉంటే చూపిస్తారండి. ఇల్లు అంటే మేము ఉండే క్యాబిన్స్ అనమాట. ఇది నా క్యాబిన్ ఇది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఈ డోర్ ఇది. ఇదేమో ఎంట్రింగ్ అనమాట. ఇక్కడేమో సోఫా ఉంది. ఇక్కడ సోఫా ఇచ్చారు. ఇక్కడేమో బెడ్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా. ఇదేమో టీవీ. పెద్దగా యూజ్ చేయను, అలా ఉండడం తప్ప. ఇదేంటంటే ఫ్రిడ్జ్, స్మాల్ ఫ్రిడ్జ్ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కబోర్డ్ అనమాట. నేనైతే విఘ్నేశ్వర్ పెట్టుకున్నాను కబోర్డ్ లో. ఇక్కడ ఏంటంటే వర్క్ రూల్స్ రెగ్యులేషన్స్ అని ఇక్కడ పోస్టర్స్ అనమాట. ఇదేమో టేబుల్. ఈ టేబుల్ పైన మనం కావాల్సిన థింగ్స్ పెట్టుకోవచ్చు. నేనైతే ల్యాప్టాప్ పెట్టుకున్నా, అలానే కొన్ని థింగ్స్ అలా పెట్టుకున్నాను అనమాట. ఇదేమో టెలిఫోన్ నెంబర్స్. ఇవి ప్రతి క్యాబిన్ కి టెలిఫోన్ ఉంటుంది అనమాట. సో మనం అందరూ చూసుకొని మనం ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసుకోవచ్చు దీని ద్వారా. క్యాబిన్ అనే కాదు, ప్రతి ఏరియాలో కూడా ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. ఎగ్జాంపుల్ గా అంటే ఇంజిన్ రూమ్, అలానే మోషన్ స్టోర్, లేదనుకుంటే షేరింగ్ ఇలా ఉంటాయి కదా. సో ప్రతి దగ్గరికి మనకి టెలిఫోన్ అనేది ఉంటుంది అనమాట. సో మనం డైరెక్ట్ దీని నుంచి కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట. ఇదేంటంటే టేబుల్ ల్యాంప్ ఇది. సో మనకి ఏమైనా వర్క్ చేసుకోవాలనుకుంటే లైట్ ఇది. అలానే ఇక్కడ ఏంటంటే బెడ్ లైట్ ఇది. సో మనకి ఈ లైట్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు పవర్ పోయినా సరే ఇదేంటంటే మనకి ఎమర్జెన్సీ లైట్ అనమాట. ఇది ఆన్ అవుద్ది అనమాట. సో మనకి రూమ్ లో అనమాట లైట్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది కూలర్. ఇది మనకు ఒకవేళ ఏసీ సరిపోలేదు అనుకో, కూలింగ్ లేకపోతే మనం ఇది కూలింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ గా. సో ఇక్కడ ఏంటంటే డ్రావర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇందులో మనం ఏమైనా థింగ్స్ మనం పెట్టుకోవచ్చు. అలానే కింద ఇందులో కూడా పెట్టుకోవచ్చు మనకు కావాల్సింది. అండ్ ఇక్కడ కూడా మనకి బెడ్ కింద కూడా మనకి ఇచ్చాడు అనమాట. ఇది బెడ్ కింద ఇది. సో మన ఇందులో కూడా ఏం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ ఇచ్చాడు, ఇందులో కూడా మనం పెట్టుకోవచ్చు అదనమాట. ఇంకా పైన ఏంటంటే స్మోక్ డిటెక్టర్ ఇది. ఇది ఎందుకంటే క్యాబిన్ లో ఒకవేళ స్మోక్ కట్ చేసామనుకో ఇందులో సౌండ్ వస్తుంది అనమాట. స్మోక్ అనే కాదు, ఒకవేళ ఫైర్ అయినా సరే ఇందులో సౌండ్ వస్తుంది మనం తెలియడం కోసం. కనిపిస్తుంది కదా ఇదనమాట స్మోక్. ఇంకా ఇదేంటంటే ఏసీ అనమాట. ఇది మనకి షిప్ లో ఏంటంటే క్యాబిన్ లో ఇలానే ఉంటాయి ఏసీస్ అనేది. ఇందులో నుంచి మనకి కూల్ ఎయిర్ వస్తుంది, అలానే హాట్ ఎయిర్ కూడా వస్తుంది. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి రిమోట్ ఏమి ఉండదు, కంట్రోల్ ఒకటి. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా రెండు స్విచ్లు. మనకి కావాలంటే పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు అనమాట. సో రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు అదనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది విండో. సో కనిపిస్తుంది కదా, ఎంత ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది కదా. ఇప్పుడు టైం ఏంటంటే 6:30 అవుతుంది, సన్సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, ఇది లైఫ్ బోట్ అనమాట. ఇది మీకు చిన్నదైనా డౌట్ వచ్చి ఉంటది కదా, ఆల్రెడీ పడుకోవడానికి బెడ్ ఉంది, కూర్చోడానికి చైర్ ఉంది, మళ్ళీ సోఫా ఎందుకని. ఇది ఎందుకో ఇప్పుడు చెప్తాను. సోఫాని చూసారా, సైడ్ కి తిన్నగా ఉంది. బెడ్ ఏమో షిప్ తినగా ఉంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే షిప్ అనేది రోలింగ్ అవుద్ది అనమాట. ఎలా 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 రోలింగ్ అవుద్ది. ఆ టైంలో ఏంటంటే బెడ్ మీద పడుకున్నాం అనుకో అంత కంఫర్ట్ గా అనిపించదు. ఒకవేళ ఎక్కువగా రోలింగ్ ఉంటే దూలుకొని కిందకి వెళ్ళిపోతాం అనమాట. సో అలా ఇబ్బందిగా ఉంటది కాబట్టి అదే షాపులో పడుకున్నాం అనుకో ఆ టైంలో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే రోలింగ్ అయ్యేటప్పుడు ఎలా ఎలా అవుతాం కదా, కాలు పైకి కిందకి. సో మనకి ఏం పడుకుంటే అంతగా డిస్టర్బ్ అనిపించదు, పడుకోవచ్చు, కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అందుకని ఇచ్చారనమాట. సో అందుకనే ఇదేమో ఇలా ఉంది, సోఫా ఏమో ఇలా ఉంది అనమాట. కనిపిస్తుందా. ఇదేమో బాత్రూమ్, రూమ్ కి అటాచ్డ్ ఉంటుంది. చిన్నగా ఉంటుంది కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. ఇదేమో సింక్, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇదేమో మిర్రర్ అనమాట. దీని లోపల కూడా మనకి కబోర్డ్స్ ఉంటాయి, ఏమైనా థింగ్స్ పెట్టుకోవచ్చు. పైన పెట్టుకోవచ్చు, అలానే కింద కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే 7 అనమాట ట్యాబ్, మీకు తెలిసిందే. అది మనకి ఏంటంటే ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది, కూల్ వాటర్ వస్తుంది అనమాట. 24 hours వస్తుంది. ఇక్కడ జస్ట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటి మనం జస్ట్ ఆన్ చేస్తే మనకి వాటర్ అని వచ్చేస్తుంది అనమాట. ఇదేంటంటే మన ఇక్కడ సోప్ కానీ ఏదైనా మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఇదేంటంటే అలారం అనమాట. ఏదైనా ఫైర్ కట్ అయ్యిందని ఇన్ కేసు మనం బాత్రూమ్ లో ఉన్నాం అనుకో మనకి వినిపించడం కోసం, ఫైర్ అలారం కానీ గంటల అలారం కానీ మనకి వినిపించడం కోసం అనమాట. ఇదేంటంటే వ్యాక్యూమ్ అనమాట. ఇప్పుడు లోపల మనకి బాత్రూమ్ లో బ్యాడ్ స్మెల్ కానీ ఎయిర్ కానీ ఉంటే లాక్కుంటది అనమాట. లోపల నుండి బయటకు తీసుకెళ్ళి పంపించేస్తుంది అనమాట. అలాగా ఇదేంటంటే ఇక్కడ థియేటర్ అనమాట. ఇది ఒకవేళ మనం అంటే చాలా ప్లేస్ లోకి వెళ్తుంటాం కదా, కూల్ గా ఉంటుంది అనమాట అక్కడక్కడ. సో అప్పుడు ఏంటంటే ఆన్ చేసుకుంటే బాత్రూమ్ లో మనకి వేడిగా ఉంటుంది, కొంచెం స్నానం చేయడానికి కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. సో బాత్రూమ్ లో మరి ఇదే ఇంకా చెప్పడానికి ఇంకేం లేదు. చిన్నగా ఉంటుంది కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. ఇవేమో డస్ట్బిన్స్. ఇవి ఒకటేమో ప్లాస్టిక్, ఇంకోటి పేపర్ అనమాట. దేనికి సపరేట్ వేసుకోవాలి, మిక్స్ అయితే చేయకూడదు. ఇక్కడ స్పీకర్ అనమాట. మీకు చెప్పాను కదా బాత్రూమ్ లో ఒకటి ఉందని, ఇది బెడ్రూమ్ లో అనమాట. సడన్ మనకి ఫైర్ గట్ అయితే మనకి సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఎమర్జెన్సీ ఏమైనా అలారమ్స్ అనమాట తెలియడం కోసం మనకి. ఇదేమో కబోర్డ్. ఇది కనిపిస్తుంది కదా, ఇందులో బట్టలు కూడా పెట్టుకోవచ్చు. ఇదేమో అర్థం అక్కడ పక్కన కూడా ఇచ్చారనమాట.
పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ బట్టలు పెట్టుకున్నాను, ఇక్కడ కొన్ని థింగ్స్ పెట్టుకున్నమాట నావి పర్సనల్. నెక్స్ట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇదే అనమాట రూము. ప్రతి ఒక్కరికి సపరేట్ రూమ్ ఉంటుంది అనమాట. ఇది నా రూమ్ ఇది. అలానే ఇక్కడ ఉంది కదా, ఇది ఒక్కొక్క రూమ్ అనమాట. ఇది ఒక రూము, అలానే అదొక రూము, అదొక రూము, అలా అలా ఒక్కొక్కరు ఒక రూమ్ అనమాట. ఇదేమో మా ఓఎస్ అనమాట. ఇదేమో నాది. ఇది ఇందులో నేను ఉండాలన్నమాట. నేను ఉన్న రోజులు ఇందులోనే ఉండాలి. ఇదే నా రూమ్ అనమాట. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి.